ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటమును మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చిన మెలకువను బట్టి నీకు స్తోత్రం. దేవా, జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు అంతట్లో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, మేము చేయు ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. మేము నీ పాదసందులో చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి. నేను పాడి నేను స్తుతిస్తుండగా మా ద్వారా మీరు మహిమ పొందండి. అలాగే తండ్రి, నీకు వందనాలు. మేము నైనా ప్రభు నీ వాక్యం వింటుండగా నీ స్వరాన్ని మాకు వినిపింపు చేయమని ఈ దినమంతా కూడా మీ హస్తములకు అప్పగిస్తూ ప్రత్యేకంగా ఈ ప్రార్థనా పోరాటాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోసే వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
నన్నెదిరించిన లోకము శ్రమలో నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫను వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతుడితో సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకై అంత సాక్షిగా మారినా క్రీస్తుకై అంత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా 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 మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు బలహీనుడు బలవంతుడవుని నీ సన్నిధి వచ్చుటచే ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను
పశువులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అన్నాలు పశువులను నీటిని అందించావు, అన్నియు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోను. అన్నీ ఉండి
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన చక్కటి కృపను బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభములు. అనుదినము దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత నూతనముగా మన జీవితంలో పుట్టిస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క కనికరం గురించి, దేవుని యొక్క కృపను గురించి మరలా మనము ఆలోచన చేద్దాం. రెండవ మాటగా గాడ్స్ మర్సీ రెస్టోర్స్ ఫెయిల్యూర్స్. దేవుని కృపా కనికరము పడిపోయిన వారిని తిరిగి నిలబెడుతుంది. ఆమేన్. ఇంతటి కృప కలిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. కీర్తనలు 51వ కీర్తన 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యత బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. Psalm 51:1. Have mercy upon me, O God, according to your loving kindness, according to your multitude of your tender mercies, blot out my transgressions. దావీదు ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు తప్పు చేసి దేవుని యొక్క చిత్తాన్ని నుండి తొలగిపోతూ భయంకరంగా తప్పు మీద తప్పు చేస్తూ జీవిస్తూ ఉన్నాడో, నాతాను ప్రవక్తను దేవుడు పంపించి సరిచేయడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి ఇది నీవే అని చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడుతూ, అయ్యా నేను తప్పు చేస్తున్నాను, నీ కృప చొప్పున నన్ను కరుణించుమయ్యా, అయ్యా నన్ను సరిచేయి, నీ బాహుళ్యము చొప్పున నా అతిక్రమములన్నింటినీ కూడా మీరు తుడిచివేసి నాకు శుద్ధ హృదయమును దయచేయి అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో అత్యంత సత్యమైనటువంటి మాట ఏంటి అనంటే, విరిగినటువంటి స్థితిని, ఎప్పుడైతే మనము పగిలినటువంటి స్థితితో మనం ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తాడు, హత్తుకుంటాడు, మనల్ని తిరిగి ఆయన సమకూర్చేటువంటి వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఓటమి ముగింపు కాదు, మన యొక్క పడిపోయిన స్థితి అదే ఆఖరి క్షణం కాదు. ఎప్పుడైతే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఇన్వాల్వ్ చేస్తూ ఉంటామో అది ఒక నూతనమైనటువంటి ప్రారంభంగా మారిపోతుంది. ఈరోజు మనము ఎక్కడైతే తప్పు చేశామో అక్కడే ఆగిపోయామా, అక్కడే గతంలో నిలిచిపోయి అభద్రతా భావంలో ఒక గిల్ట్ కాన్షియన్స్ తోటి మనం జీవిస్తున్నామా? అయితే మన జీవితంలో దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు ఆయన కృప ఏం చేస్తుందంటే మనం ముందుకు సాగేటట్లుగా చేస్తుంది, మనల్ని సమకూరుస్తుంది. గాడ్స్ మర్సీస్ రెస్టోర్స్ ఫెయిల్యూర్స్. దేవుని యొక్క కృప కనికరము పడిపోయినటువంటి వారిని తిరిగి నిలబెడుతుంది. ఇట్టి కృపను కలిగినటువంటి మనము ధన్యులమని దేవుని దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ రావాలి. చిన్నపిల్లలు ఎక్కడన్నా ఆడుకుంటూ ఉంటే వారికి ఏదన్నా భయంకరమైనటువంటి పరిస్థితి సంభవిస్తుంది అని వారు భయం కానీ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే వారు తమ తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకనంటే తల్లిదండ్రుల దగ్గర వారికి ధైర్యం ఉంది, వారు భద్రపరచబడతారని వారికి తెలుసు. చిన్నపిల్లలైనా సరే వారికి యొక్క జ్ఞానం ఉంది. అందుకే యేసుప్రభువారు ఏమంటారంటే, చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా ఎద్దుకు రానిండి, ఇటివారిదే పరలోక రాజ్యము. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే చిన్న పిల్లల వలె మనము ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుని దగ్గర నుండి తప్పించుకొని తిరగడం కాదు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కప్పుకొని రావడం కాదు, కానీ మనం ఏమై ఉన్నామో ఎలాగున్నామో ఆ విరిగిన స్థితితోనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సహాయమును కోరినప్పుడు దేవుడు మనలను తిరిగి నిలబెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు. పేతురు జీవితంలో పేతురు ఎవరు ఏమన్నా, ప్రభువా నేను మాత్రం నిన్ను ఎరుగనని నేను చెప్పను, నీ కొరకు నేను నిలబడతాను, నీతో నేను వస్తానని పేతురు చాలా ధైర్యంగా దేవునితోనే చెప్పాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. మార్క్ చాప్టర్ 14:29. Peter said to him, even if all are made stumble, yet I will not be. అందరు అభ్యంతరపడినా, అయ్యా ఇదిగో శిష్యులందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడనని దేవునితోనే చెప్పాడు. కానీ గమనించండి, తర్వాత 3 సార్లు నేను దేవుణ్ణి ఎరుగను,
యేసు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి పేతురు యేసుప్రభుని ఎలా ఎదుర్కొని ఉండొచ్చు? ఏమనిపించి ఉండొచ్చు? అయ్యా, నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చేయను, అందరు చేస్తారేమో కానీ నేను మాత్రం చేయను అని ఇంతగా మాట్లాడిన పేతురు అదే తప్పు చేసి అక్కడే పడిపోయి దేవుని దగ్గర నిలబడినప్పుడు ఒకసారి ఊహించండి, ఎంత అవమానంగా ఉండొచ్చు, ఎంత సిగ్గుగా ఉండొచ్చు, ఎంత రిగ్రెట్ ఫీలింగ్ ఉండొచ్చో, ఎంతగా ప్రభుత్వంలో పశ్చాత్తాపడి ఏడ్చి ఉండొచ్చో. అయ్యా, నేను అన్నాను కానీ నా మాట మీద నిలబెట్టుకోలేకపోయాను, అందరు అభ్యంతర పడతారేమో కానీ నేను మాత్రం అభ్యంతర పడిన అన్నాను కానీ నేను చాలా సునాయాసంగా ఇక్కడ పడిపోయాను అని యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసుప్రభు వారు పేతురు దగ్గరికి వచ్చి యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని 3 సార్లు పేతురుని అడుగుతాడు. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీవే ఎరుగుదువు అని పేతురు చెప్పగా దేవుడు పేతురుని ఎంతగా ఇష్టపడుతున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి పేతురుని దేవుడు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించి గొప్పగా ప్రసంగం చేసేటట్లుగా మొట్టమొదటిగా పేతురు మాట్లాడేటట్టుగా దేవుడు తన కృపను పేతురుకు దయచేశాడు. ఏ వ్యక్తి అయితే ఓడిపోయాడో, ఏ వ్యక్తి అయితే అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం నీ కొరకు నిలబడతానని గట్టిగా చెప్పగలిగాడో ఆ వ్యక్తి పడిపోయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ప్రేమించి తర్వాత నిలబెట్టి ఆదిమ సంఘములో గొప్పగా దేవుడు వాడుకున్నాడు. పేతురు చేసినటువంటి ఒక ప్రసంగానికి 3,000 మంది సంఘంలో చేర్చబడ్డానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆమేన్. దేవుని యొక్క కృప పడిపోయినటువంటి వారిని తిరిగి నిలబడుతుంది. ఆయన కనికరము పడిపోయినటువంటి స్థితిలో నుండి మరలా తిరిగి నిలబెట్టేదిగా ఉంది. ఆమేన్. ఎందుకనంటే ఆయన కృప నిరంతరం ఉండును. అలాగే యోనా జీవితంలో కూడా మనం చూస్తే యోనాకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, యోనా, నీవు నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించు, వారి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రతను ప్రకటించు అని యోనాకు దేవుడు సెలవిగా యోనా మాత్రం తన యొక్క సొంత ఆలోచనలతో చేసి, అమ్మో అక్కడికి వెళ్తే నా ప్రాణాలకే ప్రమాదం అని దేవుని యొక్క మాటను లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేసి తన యొక్క సొంత ఆలోచన చొప్పున తర్షీషుకు బయలుదేరాడు. యోనాకు తెలుసు ఈ తుఫాను, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నా వల్లే వచ్చిందని. ఏమన్నాడంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేయగా తుఫాను ఆగిపోయింది, కానీ దేవుని యొక్క కనికరం ఆగిపోలేదు. దేవుని యొక్క కనికరము కింద ఒక పెద్ద చేప రూపంలో వేచి ఉంది. నీళ్ళలో పడగానే చేప యోనాను మింగివేసింది. 3 దినములు ప్రభు సన్నిధిలో, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతూ ఉంటే ఈ చేప ప్రయాణమై నినివే దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యోనాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, Jonah chapter 3 verse 1, now the word of the Lord came to Jonah the second time saying, రెండవసారి దేవుడు యోనాకు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మనము ఎక్కడైతే విఫలమైపోయి ఓడిపోయి ఇక మనము కాదు, దేవా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోలేదు అని మనం పారిపోతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మరలా తిరిగి ప్రభు దగ్గరికి మనం వస్తామో దేవుడు మనల్ని ప్రేమించి తన కృపను, తన కనికరాన్ని మనపై చూపించి మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. యోనాకు దేవుడు 2వ అవకాశం ఇవ్వగా యోనా వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పినప్పుడు నినివే ప్రజలందరూ కూడా రాజు సహితము గోనెపట్ట కట్టుకొని ప్రభుత్వంలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశారు. వారి మీదకి రావాల్సినటువంటి గొప్ప విపత్తును దేవుడు తొలగించి వారిని దేవుడు రక్షించాడు. ఆమేన్. 3వదిగా దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు కూడా భయంకరమైనటువంటి పాపము చేశాడు. పాపము చేసినటువంటి దావీదు ఎప్పుడైతే దేవుని ద్వారా హెచ్చరింపబడ్డాడో ఒప్పుకున్నాడు. దేవా నన్ను క్షమించు అని అడిగాడు. దావీదుకు సౌలుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, సౌలును కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, సౌలుకు కూడా దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దైవజనుడైనటువంటి సమూయేలు వచ్చి ఇది ఎందుకు చేశావు, దేవుడికి బలుల కంటే మాట వినడం శ్రేష్టం కదా అని అడిగినప్పుడు ఇది నా కొరకు కాదు దేవునికే అని ఒప్పుకోకుండా
పశ్చాత్తాపడకుండా ఉన్న విధానమును బట్టి దేవుడు సౌలును తిరస్కరించాడు. అయితే దావీదుకు మాత్రము ఎప్పుడైతే దైవజనుడు వచ్చి నీవే ఈ తప్పు చేసింది అన్నప్పుడు ఎంతో పశ్చాత్తాపడుతూ అయ్యా తప్పు జరిగింది నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవుడు దావీదును హెచ్చించాడు. దావీదు అవును తప్పు చేశాడు, కానీ పశ్చాత్తాపడి ఒప్పుకొనగా నా హృదయానుసారుడని దావీదును దేవుడు సంబోధిస్తున్నాడు. కీర్తనలు 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. Psalm 51:12, restore to me the joy of your salvation and uphold me by your generous spirit. Amen. దేవా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు మీరు నాకు కలుగు చేసి నన్ను దృఢపరచండి. దేవా నేను మరలా పడిపోకుండా ఏదైతే పాపము చేశానో, ఏ వ్యతిరేకమైనటువంటి పని నీకు విరుద్ధంగా నేను చేశానో మరలా దానిలో పడకుండా నన్ను దృఢపరచండి, నన్ను బలపరచండి. పాపానికి చోటివ్వకుండా నీ యొక్క మార్గములో నడిచే సహాయమును, కృపను, నీ నడిపింపును, నీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి అని మనం వేడుకునే వారిగా ఉండాలి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఇది కేవలము దేవుని కృప. కృపను నిర్లక్ష్యం చేయడానికి కాదు, కృపను అంగీకరించి దేవుడు కృప చూపిస్తూ ఉండగా ఎక్కడ మనం సరి చేయబడాలో, ఎక్కడ మనం మలచబడాలో, ఎక్కడ కడగబడాలో అక్కడ ప్రభు సన్నిధికి వచ్చి మనం మలచబడుతూ, చెక్కబడుతూ, సరి చేయబడుతూ, కడగబడుతూ ముందుకు సాగేవారిగా ఉండాలి. కొంతమంది విశ్వాసులు ఆత్మీయంగా చల్లారిన స్థితిలో ఉన్నారు, కొంతమంది ఏమో ఆత్మీయంగా చల్లని స్థితిలో ఉన్నారు, నిలువెచ్చగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యము నిలువెచ్చగానో ఇంకెలాగో ఉండమని చెప్పట్లేదు, కానీ ప్రభు కొరకు మనము మండే వారిగా మనం ఉండాలి, ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలి. ఓటమిలో ఉన్నామా, లేదా సిగ్గుతో ఉన్నామా, అవమానంతో ఉన్నామా, ఏ పరిస్థితి అయినా సరే దేవుని దగ్గరికి మనం రాగా ఆయన కనికరము, ఆయన కృపను మనకు చూపించి తిరిగి నిలబెట్టడానికి సమర్థుడు. కాబట్టి తప్పు చేశామని అక్కడే ఆగిపోవడానికి కాదు, తప్పు చేసినటువంటి మనము అయ్యా తప్పు జరిగింది నన్ను క్షమించని అతిక్రమమును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పాపం ఏదైతే మన జీవితంలో పతనమయ్యేటట్టు, కోల్పోయేటట్టు చేసిందో దేవుని యొక్క కనికరము తిరిగి మనల్ని నిలబెట్టేదిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క కనికరము కొరకై మనం వేడుకుందాం. గాడ్ కెన్ రిస్టోర్ లాస్ట్ జాయ్, లాస్ట్ ప్యాషన్, లాస్ట్ విజన్, లాస్ట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఏదైతే ఆనందాన్ని కోల్పోయామో, ఆసక్తిని కోల్పోయామో, లేకపోతే దర్శనాన్ని కోల్పోయామో, ఆత్మీయమైనటువంటి బలాన్ని కోల్పోయామో దేవుడు తిరిగి దాన్ని సమకూర్చడానికి సమర్థుడు. యోవేలు గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచన ప్రకారంగా దేవుడు మనం కోల్పోయినవన్నీ కూడా తిరిగి మన జీవితంలో సమకూరుస్తాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. జోయల్ చాప్టర్ 2:25, సో ఐ విల్ రెస్టోర్ టు యూ ద ఇయర్స్ that the swarming locust has eaten, the crawling locust, the consuming locust, and the chewing locust, my great army which I sent among you. Amen. ఈ గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఇవన్నీ నాశనం చేసిన పంటను మరలా మీరు తిని తృప్తి పొందేటట్లుగా నా సైన్యమును పంపించి వాటన్నిటి కూడా నాశనం చేస్తానని దేవుడు చదివిస్తున్నాడు. అలాగే కోల్పోయినవన్నీ కూడా తిరిగి సమకూరుస్తున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే మనం కోల్పోయామో, కోల్పోయిన దగ్గరే మనం ఆగిపోకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము పడిపోయినటువంటి మనలను తిరిగి నిలబెట్టేదిగా ఉంది. మానవుడు ఏదైతే చేయలేడో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము అది మన జీవితంలో చేయగలదు. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఆయన దగ్గరికి వస్తూ ప్రతిదినము ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత నూతనముగా మన ఎడల పుట్టించుచు ఉండగా ఆయన కృప మీద ఆధారపడదాం, ఆయన కొరకు మనము జీవిద్దాం. ఎక్కడో ఆగిపోకుండా ఆయనతో మనముండి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, నీకు వందనాలు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత మా ఎడల నైనా ప్రభా ప్రతి దినము నూతనముగా పుట్టించుచున్న దేవా నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఈ దినము నైనా ప్రభా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి, ప్రతి ఒక్కరిని నైనా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మేము సాగిపోయే వారిగా మమ్మల్ని మీరు మార్చండి, కృపను అనుగ్రహించండి తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని సారముగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపు చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. సువార్త విరివిగా ప్రకటించబడినట్లుగా సహాయం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. ఆత్మల రక్షణార్థమై, ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడడానికి సహాయం దయచేయండి. అయ్యా, అందరూ పాప క్షమాపణ పొంది యేసయ్యా నీకు వందనాలు, నీ రక్తములో కడగబడినట్లుగా సహాయం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. మాకు కావాల్సినటువంటి విశాలమైనటువంటి స్థలాన్ని మీరు మాకు దయచేయండి. పార్కింగ్ ప్లేస్ని మీరు మాకు దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. నీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. ఎందరికైతే గృహాలు లేవో వారికి సొంత గృహాలు మీరు దయచేయండి. యేసు నామములో అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా నీకు వందనాలు. వారి నిరీక్షణకు బట్టి వారికి సహాయము దయచేయండి. వారు గృహము కలిగి ఉందుదురుగాక అని ప్రకటిస్తున్నాను. అలాగే వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. అయా, నీకు స్తోత్రం. దేవా, నీ సన్నిధిలో వారు వేడుకుంటూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా నీవే అద్భుతమైన కార్యం జరిగించండి. ఎందరో తల్లిదండ్రులు నైనా ప్రభా ప్రార్థన చేస్తున్నారు. యవన బిడ్డలకు మంచి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. నీవే నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నా. దేవా, మూయబడిన గర్భములు తెరవబడును గాక. దేవా, నీ బిడ్డలకు సంతానము దయచేయండి తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం మా పూర్ణ హృదయంతో ఏకీభవించి మేము ప్రార్థన చేస్తున్నాం. నీవే నీ కృపను అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో మీరు కొట్టివేయండి. అయ్యా, నీకు వందనాలు. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. అయ్యా, వ్యాపారాల్లో గొప్ప లాభము నీ బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. అయ్యా, నీకు స్తోత్రం. బలహీనులుగా, రోగులుగా, దేవా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని యేసు శక్తిగల నామములో మీరు స్వస్థపరచండి. నీ సహాయము దయచేయండి. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. అయ్యా, సంఘక్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయము దయచేయండి. ప్రతి ఆదివారం ఇక్కడ జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి. అయ్యా, నీకు స్తోత్రం. అనేక మందిని మీరు నడిపించండి. మా మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు కూడా మీరు దీవెనకరంగా జరిగించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలు కూడా నీ హస్తములకు అప్పగిస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు గంభీరంగా మీరు జరిగించండి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం నాయన ప్రభా ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రం. ప్రార్థనా పోరాటంలో ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వీక్షించి దీవించబడినట్లుగా సహాయము దయచేయండి. అలాగే దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్లో మీరు తోడుగా ఉండండి. అద్భుతంగా నాయన ప్రభువా ఉపవాస ప్రార్థనలు జరుగునట్లుగా మీరు సహాయం దయచేయండి. మా బ్రాంచ్ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘాన్ని మీరు దీవించండి. ఎక్కడైతే నాయన ప్రభు మందిరాలు నిర్మించబడాలో అక్కడ నిర్మించబడటకు సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నీకు స్తోత్రం. ఎక్కడైతే స్థలాలు కావాలో అక్కడ మీరు స్థలాలు దయచేయండి. గొప్ప కార్యములు మీరు చేయండి. అయ్యా, నీకు వందనాలు. భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీకు స్తోత్రం. ప్రపంచ దేశాలన్నిటిలో నాయన ప్రభా క్షేమమును అనుగ్రహించండి, సమాధానం మీరు దయచేయండి. అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. అయ్యా, నీకు వందనాలు. గొప్ప రాజా, ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే నాయన ప్రభా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయండి. అయ్యా, మేము అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. ఈ రోజు అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. సంపూర్ణంగా మమ్మల్ని మీ హస్తములకు అప్పగిస్తూ నీవే నీ కృప చూపించి సహాయం దయచేసి నడిపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము చేరువున్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.